మీకు మంచి జరగాలని ఇంట్లో ఉంటే తీసుకొచ్చాను. ఇప్పటి వరకు ఏదో టెన్షన్ ఉండేది మృదుల, ఈ క్షణంతో అది పోయింది. మానసి రాసిన పాట మీద నమ్మకం ఉంది, నా మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. కానీ వీటన్నిటికంటే ఎక్కువ నమ్మకం నీ మాట మీద ఉంది. నువ్వేమనుకుంటే అది అయిపోతుంది మృదుల. ఖచ్చితంగా నా పాటలు వాళ్ళకి నచ్చుతాయి, ఆల్బమ్గా వస్తాయి. ఆల్బమ్గా వచ్చిన వెంటనే నీకు మంచి గిఫ్ట్ ఇస్తాను. ఓకేనా? సరే, బాయ్ మృదుల. బాయ్ మృదుల. ఈవినింగ్ ఎలాగో వస్తున్నాం కదా, కలుద్దాం. సరే పద. హాయ్. హాయ్ సార్. హాయ్ మధు. సార్, మీరు అడిగిన సాంగ్ రెడీ చేశాను. లిరిక్స్ ట్యూన్స్ ఇందులో ఉన్నాయి, ఒకసారి చూడండి. చాలా ఫాస్ట్గా చేశారు. మీతో పాటు ఇంకో ఇద్దరు కాంపిటీషన్లో ఉన్నారు. ముగ్గురులో ఎవరి సాంగ్స్ బాగుంటే వాళ్ళతో ఆల్బమ్ తయారు చేస్తాం. ఓకే సార్. కానీ మీరు మొదట చేసిన 2 పాటలు చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఆ సాడ్ సాంగ్ విన్న ప్రతి ఒక్కరి కళ్ళల్లో నుంచి నీళ్ళొచ్చాయనుకోండి. ఆ పాటలో ఏదో లైఫ్ ఉంది, ఏదో తపన ఉంది, రియల్ లైఫ్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఈ సాంగ్ కూడా ఆ రేంజ్లో ఉంటే ఈ కాంపిటీషన్లో మీరే విన్నర్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే, బాయ్. ఓకే, అడ్వాన్స్డ్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ రా. తప్పకుండా నువ్వే విన్ అవుతావు. థ్యాంక్ యూ సో నీ మచ్. సాంగ్సే ఆల్బంగా వస్తాయి. థ్యాంక్స్ రా. పద వెళ్దాం. ఛానల్ నుంచి నేరుగా ఈడికే వస్తానని చెప్పిండ్రు కదా, ఇంకా రాలేదేంది? నాతో కూడా వస్తామని చెప్పారు. తప్పకుండా వస్తారు మానసి. డెఫినెట్గా ఓకే చేస్తారు. ఏమైంది బావా, పాట ఎట్లుందన్నారు? మాతో పాటు చాలా మంది స్క్రూట్నీకి వచ్చారు. ఎవరి పాటలు బాగుంటే వాళ్ళతో ఆల్బమ్ చేస్తారు. వాళ్ళు కూడా టాలెంటెడే కదా. చూద్దాం కాంపిటీషన్లో ఎవరు గెలుస్తారో. కానీ చిన్న ఆశ మాత్రం ఉంది. మానసి రాసిన అక్షరాలే నన్ను గెలిపిస్తాయి. ఎగ్జాక్ట్లీ. ఎంతమంది కాంపిటీషన్ ఉన్నా బ్రో సాంగ్స్ సెలెక్ట్ అవుతాయి బాబీ. ఫస్ట్ 2 సాంగ్స్కి అయితే ఫుల్ ఫిదా అయిపోయారు. 3వ సాంగ్ కూడా ఎలాగో బాగుంటుంది కాబట్టి బ్రో ఇస్ ద విన్నర్. మనమందరం అనడం కాదు బావా, మృదుల మనస్ఫూర్తిగా కోరుకుని అందంటే ఖచ్చితంగా అయిపోతుంది. చెప్పు మృదుల, ఇంకా ఆలోచిస్తావేంటి? నిజం చెప్పు. నిజమేంటి? అది మృదుల నోటితో వింటే బాగుంటుందన్నయ్యా. చెప్పు మృదుల, నువ్వెప్పుడు అన్నయ్య మానసులు గెలవాలని కోరుకుంటావు కదా, అదే నిజం కదా? చెప్పు. పోనీలే, ఇన్నాళ్ళకు ఒక నిజం తెలుసుకున్నావు. నాకు ఎప్పుడో తెలుసు, మీకే తెలీదు. బయటపడితే ఒక్కొక్కరి గుండెలు ఆగిపోతాయిరా మొగుడా. నువ్వెలాగో మా మంచి కోరుకుంటావని తెలుసు బేబీ, కానీ బావ గెలుస్తాడని ఒక్క మాట చెప్పు చాలు. గెలుస్తారు, మధుగారు ఖచ్చితంగా గెలుస్తారు. ఇంకేంది బావా, మృదుల బేబీ సంతకం పెట్టిందంటే నువ్వు గెలిచినట్టే. సంతకం గురించి నీకు తెలిసిపోయిందా మనసి? సంతకమా? ఏం సంతకం? ఈరోజు ఏమైంది నీకు? ఏదేదో కొత్త కొత్తగా మాట్లాడుతున్నావు. సంతకం అంటే మృదుల మనస్ఫూర్తిగా అయితదని అంది కదా, అదే పెద్ద సంతకం లెక్క, ఐఏఎస్ స్టాంప్ లెక్క. ఇక దానికి తిరుగుండదు కదా బేబీ.
ప్రింటర్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. లెట్ మీ ట్రై వన్ మోర్ టైం. మళ్ళీ కాల్ చేస్తాను. ఓ, ఇప్పుడు ప్రింటర్ యాక్టివేట్ అయినట్టుంది. బోర్ కొడుతుంది బావా, ఏదో ఒకటి ఆడదాం. డమ్ షేర్స్ ఆడదామా? నేను రెడీ బాబీ. మీరు ఆడుతూ ఉండండి మాన్సి. అమ్మ వాళ్ళు షాపింగ్కి వెళ్ళారు కదా, వాళ్ళు వచ్చేసరికి వంట చేస్తాను. ఆగు మృదుల బేబీ, అందరం సరదాగా ఉంటే పనులు పనులు అని ఊరికే టెన్షన్ పడకు. అమ్మ వాళ్ళు వచ్చాక చూసుకుందాంలే. లేదంటే తరుణ్ గాడు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తాడు. ముందులా కూర్చో కూర్చో మానసి, కూర్చోవే. నేను మృదుల ఒక టీం, బావ గౌరవ్ ఒక టీం, తరుణ్ సరి ఒక టీం. మరి స్టార్ట్ చేద్దామా? ఓకే. ఫస్ట్ ఛాన్స్ తరుణన్న వాళ్ళకి. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నంది, ఎవ్వరూ కానంది ఎక్కడా వినంది, శివుని కూలి గంగధరికి లింగమే కదిలొస్తానంది. మృదుల సంతకం ఉందేంటి? అన్నయ్య మీరు ఓడిపోయారు, ఇప్పుడు మీ ఛాన్స్. బాహుబలి. వావ్, yes. ఇవన్నీ మానసి వదిన రాసిందని అన్నయ్య చెప్పాడు కదా, మరి మృదుల అని ఉందేంటి? మానసి రావే. చెప్పు. ప్రేమ పావురాలు. ఓకే ఓకే డన్. మృదుల బేబీ కమ్ ఆన్. రైటింగ్, ఇది మృదుల హ్యాండ్ రైటింగే. అంటే ఇన్నాళ్ళు ఆ కవితలు రాస్తుందే మృదులనా, మానసి వదిన కాదా? అన్నయ్యేమో ఇవన్నీ మానసి వదినే రాస్తుందనుకుంటున్నాడు.
ఇప్పుడు మానసి కాదు మృదుల అని తెలిస్తే ఓ మై గాడ్, అన్నయ్యకి అసలు అబద్ధాలంటేనే పడదు. నిజం ఎప్పుడు బయటపడినా పెద్ద గొడవలైపోతాయి. ఇప్పుడేం చేయాలి? అవును, మృదుల నాకు విఘ్నేశ్వర శ్లోకం రాసింది కదా. ఆ, ఇది మృదుల హ్యాండ్ రైటింగే. ప్రేమ, కమాన్ మృదుల బేబీ, ఈజీనే. స్నేహం, చెప్పు. ప్రేమ పావురాలు. yes సూపర్. నువ్వు బంగారమే మృదుల. ఈ పావురానికి నీకు ఏదో లింక్ ఉంది. ఈడ కూడా వదలలేదు చూడు. హలో, చెప్పు. నెక్స్ట్ బాబా నువ్వు గౌరవ్ చెప్తాడు, నువ్వు యాక్టింగ్ చేయాలి. ఓకేనా? ఇదేంటి ఇంత హడావిడిగా వస్తోంది? ఆ పేపర్స్ ఏంటి? మాన్సి బాబే, కొంచెం క్లో ఇవ్వా? అట్లాంటివి ఏం కుదరవు. గెస్ చెయ్. ప్లీజ్ ప్లీజ్ బాబీ. మదన్న, చివరి లైన్స్ ఒక్కసారి నీ స్టైల్లో చదువు.
ఏమైంది మృదుల? ఏం లేదు మధు గారు, ఆడమన్నారు కదా, ఆడండి. గేమ్ మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటే మధ్యలో ఈ పేపర్స్ గోలిందే. తనయా నువ్వురా, కూర్చో కూర్చో మృదుల. కమాన్ కంటిన్యూ చేయండి. ఓకే ఓకే డన్. రావణాసురుడు. ఏయ్, లేదు, లేదు, లేదు. సైకిల్ చేయమంటే బయటికి చెప్పేశాను. ఆ పాయింట్ కౌంట్ చెయ్యి. ఏంటి కొడతా పట్టి? నో 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 లేదు, లేదు, చీట్ చేయొద్దు. మేమే గెలిచాం. బావుడు ఏంటి? బయటికి చెప్పేశాను. మేమే గెలిచాం. అవును, నువ్వు చీట్ చేయొద్దు. మేమే గెలిచాం. బాబీ అన్నయ్య, వద్దు వద్దు బాబీ. అన్నయ్య. గౌరవ్ బాబీ. వాళ్ళు చీట్ చేసిండ్రు. వాళ్ళు చీట్ చేసిండ్రు అన్నయ్య. బాబీ గౌరవ్. వద్దు బాబీ. బాబీ ఏంటి తనయ్య, వచ్చినప్పటి నుంచి ఏదో టెన్షన్లో ఉన్నావు? ఏదో టెన్షన్లో ఉన్నావు, ఏమైంది? అదే అన్నయ్య, పొద్దున నువ్వు జీ మ్యూజిక్ ఇచ్చిన పాట గురించి. నువ్వు కూడా దాని గురించి టెన్షన్ పడుతున్నావా? హ, అందరూ దాని గురించి టెన్షన్. నేనే గెలుస్తానని మృదుల చెప్పింది కాబట్టి నేనే ఖచ్చితంగా గెలుస్తాను. టెన్షన్ ఏం వద్దు. మృదుల చెప్పడం కాదు, రాసిందే మృదుల అన్నయ్య. ఎలా చెప్పాలి అన్నయ్య? అది కాదు విషయం. అసలు ఈ పాటలు, నువ్వు ప్రాణంగా ప్రేమించే అక్షరాలు, నువ్వు ఆరాధించే కవితలు, రోజు 1,000 సార్లు నీ మనసులో తలుచుకునే మాటలు, అవి రాసింది అవి రాసింది. ఇక్కడేం చేస్తున్నావు? ఆట మధ్యలో వచ్చేసావేంటి? మధు గారు, అక్కడ వాళ్ళు గొడవ పడుతున్నారు, మీరు వెళ్ళి సర్ది చెప్పండి. వెళ్తా. తనే ఏదో పాట గురించి చెప్తుంది. అదే రాసింది ఎవరు, అది ఏదో అంటున్నావు? అవి మీరు గెలవాలని కోరుకుంటోంది, అదే అయ్యుంటుందిలేండి. ఏంటనియా? ముందు మీరు తొందరగా వెళ్ళండి. మధు గారు, గొడవ పెద్దదైపోతుంది, వెళ్ళండి. ఓకే ఓకే, మీరు త్వరగా వచ్చేయండి. అన్నయ్య ఎందుకు పంపించేశాం మృదుల? ఈ పాట రాసింది నువ్వే కదా, అన్నయ్యకి నిజం తెలియాలి. వద్దు తనయ్య, నీకు దండం పెడతాను. పొరపాటును కూడా ఈ పాట నేనే రాశానని తెలియడానికి వీల్లేదు. ఈ పాట రాసింది మానసి, అదే నిజం. ఈ విషయం ఇంతటితో వదిలే ప్లీజ్. ఇంత పెద్ద నిజాన్ని అంత ఈజీగా ఎలా వదిలేమంటున్నావు మృదుల? అసలు అన్నయ్య ప్రేమించిందే ఈ పాటల్ని, అంటే నిన్ను. కానీ నిజాన్ని వదిలేసి అబద్ధాన్ని ప్రేమిస్తున్నాడు అన్నయ్య. చిన్న విషయమా ఇది? అర్థమైంది మృదుల, నిజం బయటపడితే ఎక్కడ అన్నయ్య మానసి ఉదనికి దూరం అయిపోతాడోనని మానసి కోసం ఆలోచిస్తున్నావు కదా. మానసి నీకెంతో నాకు అంతే, ఇంకా అంతకన్నా ఎక్కువే. నా మావయ్య కూతురు, కానీ ఇక్కడ మా అన్నయ్య మృదుల. ఎటు వెళ్ళాలని మనసుకు తెలుసునా, ఇటుగా రాగని నువ్వు వెలివేసిన, ఇంతగా నన్నీ బంధం ఎందుకు అల్లిందో, ఇంతలో తనే మళ్ళీ తెంచుకు పొమ్మంది.